హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మెయిన్గా మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా జై శ్రీరామ్. మనం ఈరోజు వ్లాగ్ ఏంటంటే, మనకి ఇంటికి సంబంధించి కొన్ని మొక్కలు అవసరం ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలని ఆలోచిస్తుంటే, మనకి చేవెళ్ళ నియర్ బై కేసారం రోడ్లో చాలా దగ్గరలో మనకి గాంధీ నర్సరీ ఉంది. అయితే ఇన్ని రోజుల నుంచి మనం అసలు అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇప్పుడు మనకు అవసరం కాబట్టి చూడంగానే చాలా వెరైటీ మొక్కలైతే ఉన్నాయి. బయట నుంచి చూస్తే ఏం అర్థం కాలేదు, కానీ లోపలికెళ్ళి చూస్తే ఇంత పెద్ద నర్సరీయే అనిపించింది. ఇంత దగ్గరలో ఉండి మనం ఇన్ని రోజుల నుంచి ఈ నర్సరీని చూడలేకపోయినాం అనే ఫీలింగ్ అయితే అనిపించింది. ఇక ఈ నర్సరీకి వెళ్ళి చూడంగానే మనకు ఈ ఓనర్ సంబంధించిన శేఖర్ బ్రదర్ అయితే మనకు కలిసారనమాట. స్టడీ చాలా చదువుకున్నారు, అయినా కూడా నర్సరీని ఎంతో ఇంట్రెస్టింగ్గా వాళ్ళ ఫాదర్ నుంచి తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అని నర్సరీ వర్క్ అయితే చూసుకుంటున్నారు. ఒకసారి బ్రదర్ మాటల్లోనే మనం విందాం ఈ నర్సరీ గురించి. నమస్తే అండి. మాది గాంధీ నర్సరీ, కేసారం విలేజ్, చెవెళ్ళ మండల్. మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 60 to 70 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్ దొరుకుతాయి విత్ రిజల్ట్స్. మీకు ఆల్మోస్ట్ ఆల్ విత్ క్రాపింగ్ ఇక్కడ సప్లై చేయడం జరుగుతుంది. విస్తీర్ణం వచ్చి అరౌండ్ 3 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుందండి. మీకు ఆల్మోస్ట్ మీకు అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి విత్ గ్రాఫ్టింగ్ వెరైటీస్. సో అన్నీ మీకు 3 years నుండి 1 year నుండి 3 years వరకు అన్ని ఏజెస్, అన్ని సైజెస్లో, డిఫరెంట్ రేట్స్లో మీకు దొరుకుతాయి. క్వాలిటీకి ఆల్మోస్ట్ మీకు మంచి ప్లేస్ అనేసి మీరు రికమెండ్ చేయొచ్చు. ఓకే, ప్రైజెస్ ఎలా ఉంటాయి? ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటుందండి. 1 yearది, 2 yearsది, 3 yearsది, డిపెండింగ్ అపాన్ ఏజ్ నుండి 100 rupees నుంచి 500, 700 దాకా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, అసలు ఎన్ని వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది చూసారా, యాపిల్, వాటర్ యాపిల్ అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు వాటర్ యాపిల్ చెట్టుకి ఎన్ని వాటర్ యాపిల్స్ అయినాయో. అక్కడ ఒక 3-4 మొక్కలు అయితే ఉన్నాయి. చెట్టు అంతా కూడా ఫ్రూట్స్తో నిండిపోయింది. చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపించింది. కాయలు కాబట్టి తినలేకపోయినాం, పండ్లు అయితే కంపల్సరీ తెంపుకొని తినాలనిపించింది అవి చూడగానే. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అసలు ఇక్కడ నర్సరీ చూస్తే కూడా ప్రతి మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ మన అమ్మ అయితే మెయిన్గా అక్కడ తమలపాకు చెట్లు కనిపించినాయి. తమలపాకు ప్లాంట్ ఉండాలి, అది తీగ వాడుతుంటే ఇల్లు బాగా లుక్ అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఒక మంచి హెల్తీ తమలపాకు చెట్టు అయితే తీసుకున్నారనమాట. అసలు ఎక్కడ చూసినా కూడా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయంటే మనకు అసలు తెలీదు. ఇంత నియర్ బై ఉన్నాం మనము, లోపల 3 ఎకరాలలో ఎన్ని వెరైటీ మొక్కలు ఉన్నాయి. ఆ నర్సరీ అంటే మనం ఎక్కడికో వెళ్ళాలనుకున్నాం, కానీ ఇంత దగ్గరలో ఇంత మంచి హెల్తీ ప్లాంట్స్ మనకు దొరుకుతాయని అసలు తెలియదు ఫ్రెండ్స్. ఈ చెట్టు చూస్తున్నారు కదా, అరటి చెట్టు. ఇంత పెద్ద చెట్టు అంటే మామూలుగా మనం అరటి తోటలు చూస్తుంటాం, కానీ చెట్టు ఇంత హైట్ ఉండదు కదా. ఇది మెహిందీ, మన మైదాకు చెట్టు అంటాం కదా. చాలా ప్లాంట్స్, అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు, ఎన్ని వెరైటీ చెట్లు అంటే మనకి తామరలు, సన్నజాజులు, మల్లెలు, గులాబీలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. చూసారు కదా, డెకరేషన్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ చెప్తున్నాను కదా, మందారలు, ఎన్నో వెరైటీ మందారలు, చాలా వెరైటీ గన్నేరు పూలు, అలాంటి ఫ్లవర్స్ చెట్లు చాలా అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. కాస్ట్ కూడా నేను చెప్తున్నాను కదా, చాలా రీజనబుల్గా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. చూస్తున్నారు కదా, తామర మొక్కది. ఎటు చూసినా కూడా పచ్చదనం, అసలు ఎంత పెద్ద పెద్ద చెట్లు. మన హైబ్రిడ్ మ్యాంగోస్ ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా. మామిడి చెట్లలో కూడా ఎన్నో వెరైటీ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అల్లనేరేడు పండ్లు చెట్లు, అంటే స్ట్రాబెర్రీ చెట్లు, ఏ టు జెడ్ మన ఫ్రూట్స్ చెట్లు. మనం ఇప్పుడు మామూలుగా యూట్యూబ్లలో టెర్రస్ గార్డెన్స్ అనుకుంటాం కదా, అక్కడ కనిపిస్తున్న ప్రతి మొక్కలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ మల్బరీ ఫ్రూట్స్ అంటాం కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మల్బరీ ఫ్రూట్స్ అనమాట. ఈ మల్బరీ చెట్లు ఇంకా కొన్ని రోజులు అయితే తీసుకుందామని మేము ఊరుకున్నాం. ఇవన్నీ కూడా గులాబీ చెట్లు అనమాట. చూసారు కదా ఎంత బాగా తయారు చేస్తున్నారు. ప్రతి మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది. మనకి మెయిన్గా మన ఇంటికి అందం మన చెట్లు కదా, మనం ఎన్ని వెరైటీ ప్లాంట్స్ అలా మనం పెట్టుకుంటే అంత బాగుంటుంది. సో వాటి కోసమే మనం ఇక్కడ రావడం జరిగిందనమాట. ఈ ఫ్లవర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూస్తే మనకి సన్ఫ్లవర్ లెక్క ఉంది కదా, కానీ కాదు, సన్ఫ్లవర్ లాంటి ఫ్లవర్ అనమాట. చూస్తే చాలా మంచిగా అనిపించింది. కొన్ని వాడిపోతున్నాయి, కొన్ని ఏమో చాలా ఫ్రెష్ ఫ్లవర్స్ అనిపిస్తున్నాయి. అసలు ఎన్ని చెట్లు చూసినా, ఎన్ని పూల మొక్కలు చూసినా కూడా మనకి అన్ని పువ్వులు కనిపిస్తున్నాయి. ప్లస్ మనకి మనం ఫ్రూట్ చెట్ల పైన కూడా అన్ని ఫ్రూట్స్ అయితే అయినాయి అనమాట. చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపించింది ఈ నర్సరీ. తమలపాకు చెట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక చెట్టు పైకి ఇలా తీగబారుతూ వెళ్ళిపోయింది. ఎంత పెద్ద పెద్ద ఆకులు అయిపోయినాయి అనమాట. ఈ మొక్కలలో కూడా మనకు ఒకటి హైబ్రిడ్, ఒకటి లోకల్ వస్తుంది కదా తమలపాకు. ఇక్కడ లోకల్ ప్లాంట్స్ ఉన్నాయి, అంటే కొద్దిమంది ఆకు వేసుకుంటారు కదా, అలాంటి వల్ల కూడా ఈ ఆకు మనం తినొచ్చు.
ఇంకా సపోటా చెట్లు చూస్తే మాత్రం చెట్లపైనే చాలా సపోటా కాయలు అయితే కాసిపోయినాయి. ఈ మొక్కలు మనం ఇలాగే తీసుకెళ్ళి మనము ఫామ్ హౌస్‌లలో అలా పెడితే చాలా మంచిగా నెగులుతాయని చెప్పారు. ఇవన్నీ డెకరేషన్ ప్లాంట్స్ అనమాట. మనం ఈ మొక్క తీసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో మన గ్రీన్ కలర్ కూడా ఉన్నదనమాట. చూస్తున్నారు కదా, ఎటు చూడు మంచిగా వాటర్ అంతా స్ప్రెడ్ అవుతూ చాలా నీట్‌గా మొక్కలైతే చాలా హెల్తీగా ఉన్నాయి అసలు. ఇది చూస్తున్నారు కదా, చాలామంది మనము గ్రాస్ వేసుకుంటున్నాం కదా ఇళ్లలో. దానికోసం ఈ గ్రాస్ ఇది మనకు కావాలంటే వీళ్ళకి చెప్పినామనుకోండి, వీళ్ళు తెచ్చి మనకి ఎక్కడ అవసరం అక్కడ ఈ గ్రాస్ అయితే వేయడం జరుగుతుంది. ఇంకా కొబ్బరి చెట్లు చెప్తున్నాను కదా, ఒక మొక్క అని అనిపించట్లేదు. ఎన్ని వెరైటీ ప్లాంట్స్ నేను చూసిన అంటే యాక్చువల్గా మనకు ఇన్ని వెరైటీ చెట్లు ఉంటాయని నాకు ఇప్పటివరకు తెలీదు. ఇంక ఇది చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మనం దవనం అంటాం, మర్మం అంటాం కదా. ఒక తొట్టి, చాలా పెద్ద తొట్టి నిండా అంతా మంచిగా స్ప్రెడ్ అయిపోయింది. నాకు అది కావాలని అడిగిన నేను, వాళ్ళు ఓకే తీసిస్తామని చెప్పారు. ఇంకా ఇవన్నీ చూస్తున్నారు కదా, ఎన్ని వెరైటీ ప్లాంట్స్. నాకైతే చాలా మొక్కల పేర్లు తెలియట్లేదు. కనీసం ఈ గార్డెన్కి వెళ్ళిన తర్వాత, మనకి నర్సరీకి వెళ్ళిన తర్వాత పర్వాలేదు, నాకు కొన్ని మొక్కలైతే తెలిసినాయి అని అనుకున్నా. ఇప్పటివరకు అయితే మనకు తెలీదు. ఇంకా ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న చిన్న లీవ్స్తో తయారైన ఫ్లవర్స్ అనమాట. ఇది ఏం చెట్టో నాకు ఐడియా లేదు. శేఖర్ బ్రదర్ ఏదో పేరు చెప్పారు కానీ మనకు గుర్తులేదు. ఇంకా కనిపిస్తుంది లెమన్ గ్రాస్ అనమాట. ఆ లెమన్ గ్రాస్ మనం ఇళ్ళలో పెట్టుకుంటే దోమలు అనేవి రావనేది చెప్తున్నారు. ఇంకొకటి ఇది డెకరేషన్ ప్లాంట్స్. చూస్తారుగా ఫ్రెండ్స్, పక్కన కవర్స్లలో అన్ని మొక్కలు ఫ్రెష్గా తయారు చేస్తున్నారు వాళ్ళు. చూస్తే మాత్రం ఇవంతా గ్రీన్ కలర్ డెకరేషన్ ప్లాంట్స్ అనమాట. ఎటు చూసినా కూడా. ఇంకా మామిడి చెట్లకైతే ఎన్ని వెరైటీ మామిడి చెట్లకి ఎన్నో రకాల పూత అయితే పూసింది. ఒక్కొక్కటి ఒక్కొక్క హైబ్రిడ్ మామిడి మొక్కలంట. ఇది ఒక ఫ్లవర్, డెకరేషన్ ఫ్లవర్స్ అనమాట. ఇట్లా మనం మామూలుగా ఫామ్ హౌస్లలో అలా ఇలాంటి చెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదేమో లెమన్ గ్రాస్, ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను. ఈ కనిపిస్తున్న రెడ్ లీవ్స్ అన్నీ డెకరేషన్ ప్లాంట్స్ అనమాట. ఇంకా అక్కడ మట్టి చూస్తున్నారు కదా, అలాంటి మట్టిలు ఈ కవర్లలో పోసి వాళ్ళు మంచి మంచి మొక్కలు అయితే ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. చాలామంది ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనకి చేవెళ్ళ నియర్ బై ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గాంధీ నర్సరీ, మనకి హైదరాబాద్ వెళ్తుంటే చేవెళ్ళ నుంచి కేసారం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో గాంధీ నర్సరీ బోర్డ్స్ అయితే ఉన్నాయి. చూడండి, మనకి అన్ని వెరైటీ ప్లాంట్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అంతా ఏదైనా లేకపోయినా కూడా వీళ్ళు మనకి తీసుకొచ్చి ఇస్తారనమాట. మెయిన్గా ఇక్కడ మనకు అన్ని వెరైటీ ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇళ్లలో మనం ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకుంటే మనకు కూడా బ్రీతింగ్ కానీ ఏదైనా హెల్త్ పర్పస్ కానీ చాలా మంచిది అంటాం కదా. మేము కూడా తీసుకున్నాం అనమాట. నాకు మెయిన్గా బ్రహ్మకమలం చెట్టు ఒకటి కావాలని అమ్మకి చెప్పాను. సో బ్రహ్మకమలం చెట్టు కూడా తీసుకున్నారు. ఎందుకంటే అది ఎప్పుడో ఒకసారి పూస్తుంది కదా పువ్వు, అయినా సరే మనం దేవుడికి పెడితే చాలా బాగుంటుందని. చూసారు కదా ఫ్రెండ్స్, మనం తీసుకున్న మొక్కలు మల్లె చెట్టు, కొన్ని డెకరేషన్ ప్లాంట్స్, బ్రహ్మకమలం చెట్టు ఒకటి తీసుకున్నాము, తమలపాకు చెట్టు, ఈ మందార ఫ్లవర్ చూస్తున్నారు కదా, బాగుంది కదా అని చెప్పేసి మందార ఫ్లవర్ ఒకటి తీసుకున్నాము. అలా కొన్ని ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. కాస్ట్ అయితే చాలా రీజనబుల్ పడింది. సో ఫ్రెండ్స్, మీకు కూడా కావాలనుకుంటే మీరు గాంధీ నర్సరీకి వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.